తమ్ముడు, చెల్లి, మీకు ఒక విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను. మీరు స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒకవేళ క్రైస్తవులైతే మందిరాన్ని విడిచిపెట్టకండి. మందిరానికి వెళ్ళండి. ఎందుకంటే దేవుడిని నువ్వు చేయి విడిచిపెట్టక ఎప్పటికీ కూడా. దేవుడిని ఎప్పుడైతే చేయి విడిచిపెడతావో నీ విషయంలో ప్రతీది కూడా సంతోషం, సమాధానం అన్నీ కోల్పోతావు. నువ్వు ఏ పని తలపెట్టినా ఏది జరగదు. ఎందుకంటే దేవుడి సన్నిధి లేనిదే నువ్వెక్కడికి వెళ్ళినా కూడా దాన్ని జయించలేవు. కానీ లోకాన్ని విడిచిపెట్టే, లోకపు మాటల్ని విడిచిపెట్టే, లోకపు వ్యతిరేకమైన మాటల్ని విడిచిపెట్టే, స్నేహాలను విడిచిపెట్టే, కానీ దేవుడిని విడిచిపెట్టకు. దేవుడిని ఎప్పుడైతే విడిచిపెట్టకుండా ఉంటావో అప్పుడు నీకు ఒక సంతోషం, సమాధానం ఉంటుంది. నీ లైఫ్కి ఒక ఆనందం ఉంటుంది. గనుక నువ్వెప్పుడు కూడా దేవునికి అంటుకట్టుబడి ఉండాలి, మనుషులకు కాదు. అందుకే చాలామంది ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, మీరు సంతోషం, సమాధానాన్ని కోల్పోతున్నారు. సంతోషం, సమాధానాన్ని చాలా కోల్పోతున్నారు మీరు. అది మీరు గ్రహించట్లేదు. మీకు ప్రతి విషయం మీరు ఏది తలపెట్టినా, ఏ పని చేయాలనుకున్నా ఆ విషయంలో కూడా మీకు ఏమవుతుందంటే అసలు మీరు ఏం చేస్తున్నారో మీకే తెలియట్లేదు. ప్రతి దాన్ని కోల్పోతున్నారు. కనుక మీరు సంతోషము, సమాధానము ఇది ఎక్కడ దొరుకుతాయంటే కేవలం దేవుని మందిరంలోనే దొరుకుతాయి. మీరు మందిరానికి వెళ్ళండి, దేవునికి లోబడి బ్రతకండి. దేవుడికి లోబడి ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో అప్పుడు నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. దేవుడు నీకు నువ్వు దేవుడిని వెంబడించగలుగుతావు. దేవుడు నీకు సహాయం చేయగలుగుతాడు. ఎక్కడెక్కడో వెతుకుతారు కానీ దేవుని పాదాల దగ్గర వెతకరు. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళండి, దేవుని పాదాల దగ్గర ప్రార్థించండి అంటే చాలామందికి దేవుని మందిరానికి వెళ్ళటం బద్ధకం, దేవుని మందిరంలో ప్రార్థించటం బద్ధకం. కానీ లోకంలో ఎన్ని ప్లేసులకైనా తిరుగుతారు, ఎన్ని ప్రదేశాలకైనా వెళ్తారు, కానీ దేవుని మందిరానికి అయితే వెళ్ళరు. ఎందుకంటే దేవుని మందిరానికి వెళితేనే నీకు సంతోషం, సమాధానం. అంతేగాని లోకంలోనూ ఇక్కడ అక్కడ తిరిగితే సమాధానం ఉండదు. శ్రమల కొలిమికి కూడా నువ్వు అప్పగించబడతావు. కానీ అప్పుడు నిన్ను ఎవరు విడిపిస్తారు? లోకం విడిపిస్తుందా? పాపం విడిపిస్తుందా? ఏది విడిపించదు. దేవుడే నిన్ను విడిపించాలి, దేవుడే నిన్ను నడిపించాలి. కనుక భయభక్తులు కలిగి దేవుని మందిరానికి వెళ్ళే జ్ఞానం కలిగి దేవుని మందిరానికి వెళ్ళండి, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళండి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మీకు సమాధానం ఇచ్చి మిమ్మల్ని నడిపిస్తాడు. ఇది మీకు ప్రేమతో నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే చాలామంది మందిరానికి వెళ్ళరు, దేవునికి దూరం అయిపోతూ, మందిరానికి దూరం అయిపోతూ ప్రతి విషయాల్లో నలిగిపోతూ ఉంటారు. మనం ఎన్నిసార్లు చెప్పినా వారు చేసేది ఒకటే, లోకపు ఆశలు,